ఎవ మురళి గారు మీరా? ఏం కావాలండి? మా ఇంటి గోడెక్కి 2 బకెట్ల చెత్త మా ఇంట్లో వేసావు. అది మా ఆవిడ చూసింది. ఎందుకు అలా చేశావు? అదా, మీ ఇంట్లో చెట్లు ఉన్నాయి కదండి, నిన్న గాలి బాగా వీచి చెత్త అంతా మా ఇంట్లో పడింది. సమానత్వం పోద్దని 2 బకెట్ల చెత్త తీసుకొచ్చి మీ ఇంట్లో వేస్తా. మీ ఇంట్లో చెట్లు లేవు కదరా. 2 రోజులు చెత్త అలానే ఉంచినా 2 బకెట్ల చెత్త కాదు. ఆ చెత్త ఎక్కడి నుంచి వచ్చిందిరా? అందుకే చెత్త బుట్టోల్లాగా నేనే వెజలేసి వీధిలో ప్రతి ఇంటికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి మరీ వేసా. అందరి దగ్గర చెత్త కలెక్ట్ చేశావు. వాళ్ళ చెత్త వాళ్ళకి తిరిగిచ్చకపోతే నీ సమానత్వం పోద్ది కదరా. అందుకే చెత్త బండోడికి 500 రూపాయలు ఇచ్చి 2 రోజులు వీధిలోకి రావద్దన్నాను. అప్పుడు చెత్త ఎవరింట్లో వాళ్ళ ఇంట్లో ఉండిపోద్ది కదా, అప్పుడు సమానత్వం అయిపోద్ది. సమానత్వం కోసం ఏదైనా చేస్తా. సరేండి, పని ఉంది. సమానత్వం కోసం సంఘం పెట్టేలా ఉన్నాడు. ఈ చెత్త గురించి నా చెత్త పిల్ల చిచి నా పిల్లానికి తెలిస్తే నా పని అంతే. ఇంకా అంజు, సినిమాకి టైం అవుతుంది, రెడీ అయ్యిరా. A few moments later. ఏమండి, నేను రెడీ, వెళ్దామా? నేను 5 నిమిషాల్లో రెడీ అయితే నువ్వు అరగంట చేసావు. మీలాగా సగం సగం స్నానం చేయడం నా వల్ల కాదు. అయినా అమ్మాయిలైతే కొంచెం టైం పడుతుంది కదా. అదంతా నాకు తెలీదు. నువ్వు అరగంట చేసావు కదా, నేను ఇంకో 25 నిమిషాలు బాత్రూమ్ ఉండొస్తా. పని లేకుండా బాత్రూంలో ఏం చేస్తారండి? ఏదో చేస్తా. బాత్రూమ్ లో కూర్చొని అందరిలాగా రీల్స్ చూస్తా. హే అంజు. హే హాయ్. హే అంజు, ఎలా ఉన్నావే? ఏం చేస్తున్నావు? నేను బాగున్నాను, నువ్వు? పెళ్లి సెట్ అయిందే. తను కార్తీక్, మై వుడ్ బి. హాయ్ అండి. హాయ్. హైదరాబాద్ లో నేను జాబ్ చేసేప్పుడు మేమిద్దరం రూమ్మేట్స్. అవును, నీ పెళ్ళెప్పుడు? నెక్స్ట్ మంతే. కార్డ్ ఇస్తాను, ఖచ్చితంగా రావాలి. పక్కా వస్తాను. అయితే పెళ్లిలో కలుద్దాం. అదేంటి, కనీసం ఇంటికి కూడా ఇన్వైట్ చేయట్లేదు? అంటే మీ ఇద్దరు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారు కదా. బిజీ లేదు, తొక్క లేదు. ఈ రోజు మన ఇద్దరం కలిసి లంచ్ చేస్తున్నాం, అది కూడా మీ ఇంట్లోనే. అమ్మో, మా ఇంట్లోనా? అదేంటి అంత సౌండ్ చేసావు? అక్కడున్న మా ఆయన కాన్సెప్ట్ తో మీకు రీసౌండ్ రాకపోతే చాలు. ఇంటికెందుకులే, ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్దామా? అదేంటండి, ఫ్రెండ్స్ అన్నాగా సరదాగా ఇంట్లో కలవాలి, కానీ ఇలా ఫార్మల్ గా రెస్టారెంట్ ఏంటండి? ఇంటికొస్తే మీ ఇద్దరి సరదా తీరిపోతుంది. మాకు కావాల్సింది అదే కదే. మా ఆయన కొంచెం వెరైటీ మనుషులే, మీరు భరించలేరు. అంటే మీ ఆయన నిన్ను ఆహా, అలాంటిదేం లేదు. మంచోడే, కాకపోతే కొంచెం తింగరోడు. నేను తిన్నగా చేసేస్తలేవే. ఛ,